హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారుతి వండర్స్. అందరికీ నమస్కారం. అయితే ఈరోజు ఒక విషయం చెప్పడానికి వచ్చిన అదేంటంటే, మా పిల్లలు చదువుతారు కదా, కామన్గా నాకు తెలిసింది కూడా చెప్తా. ఎందుకంటే పిల్లలు చదువుతూ ఉంటే 10వ తరగతి తర్వాత ఏం చదివితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు మాకు అంతగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మా నాన్నగారు ఎందుకు వ్యవసాయం చేసేవాళ్ళు, అంతా పెద్ద తెలియదు. మేము కనుక్కున్నట్ట చదువుకుంటూ పోయినాం. 10th అయిందంటే ఇంటర్ అన్నట్టే అది చదివినాము. దాని తర్వాత ఇంకా వేరే చదువుకుంటూ పోయినాము. అది ఎలా ఉంటుంది అంటే, పిల్లలకు చెప్తే కానీ అర్థం కాదనుకుంటా. అంటే ఇప్పుడు జనరేషన్ వేరున్నది కానీ తెలుస్తున్నాయి. ఒకసారి ఇది గురించి మీరు చెప్పండి సలహాలు అని అనుకుంటున్నా. 10వ తరగతి తర్వాత కామన్గా ఇంటర్ అనుకుంటాము. ఇంటరు, ఐటీఐ, పాలిటెక్నిక్ ఇట్లా ఉంటాయి కదా. మళ్ళీ ఇంటర్లోనే వొకేషనల్ కోర్స్ అని ఒకటి ఉంటుంది. ఇంకోటి నాకు తెలిసి అయితే 4 ఉన్నాయి. ఇంకోటి నేను ఫోటో ఒకటి నా కమ్యూనిటీలో ఇస్తాను, నేను ఇక్కడ కూడా చూపిస్తాను మీకు. చూడండి ఒకసారి. చూస్తూ దేని తర్వాత ఏముంటే బాగుంటుంది అది మొత్తం చూసి మ్యూజిక్ వస్తుంటుంది, మొత్తం అబ్జర్వ్ చేసి అది ఎట్లుంటుంది ఒకసారి తెలిసిన వాళ్ళు చెప్పండి. పిల్లలు నేర్చుకుంటారు కదా, కొన్ని తెలియచ్చు తెలియకపోవచ్చు. 10th తర్వాత ఏం చదివితే బాగుంటుంది, దేని తర్వాత ఏముంటుంది. ఇప్పుడు 10th అయిందంటే కామన్ ఇంటర్ చేస్తారు, లేకపోతే పాలిటెక్నిక్, ఐటీ చేస్తారు. దాని తర్వాత ఏముంటుంది. ఇప్పుడు కామన్గా కొందరు ఈ కాలంలో బీటెక్ చదువుతున్నారు. బీటెక్ చేస్తే నాకు చేసింది అంటే, బీటెక్ చేసే మెకానికల్ అంతే సాఫ్ట్వేర్ పరంగా ఉంటుంది కదా. అయితే బీటెక్ తర్వాత పాలిటెక్నిక్ చేసి బీటెక్ చేస్తే బీటెక్ డైరెక్ట్ సెకండరీకి వెళ్తారు. అదే పాలిటెక్నిక్ కొద్దిగా సబ్జెక్ట్ అర్థమైపోతాయి కాబట్టి ఈజీగా ఉంటుంది అని నేను అనుకుంటా. అదే ఇంటర్ చేసి బీటెక్ చేస్తే ఫస్ట్ ఇయర్ నుంచి 4 years చదువుతారు బీటెక్. అదే మీ పాలిటెక్నిక్ చేస్తే ఈ 3 years పాలిటెక్నిక్, దాని తర్వాత సెకండ్ ఇయర్లోనే డైరెక్ట్ జాయిన్ అయిపోతారు. అంటే 7 సబ్జెక్టు పాలిటెక్నిక్లో అర్థమైపోతుంది. ఆ విధంగా ఉంటుంది కదా. మన ఇంటర్ తర్వాత ఏముంటుంది, బీటెక్ తర్వాత ఏముంటుంది, అన్ని కోర్సులు ఉన్నాయి. నాకు కూడా అంత పర్ఫెక్ట్ తెలియదు. ఈ ఒకటి ఫోటో చూపిస్తా, అది చూసిన తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు ఎట్లున్నది ఏంటి. ఇప్పుడు వస్తుంది ఫోటో కనబడుతుంది కదా, ఇదే ఫోటో పెద్దగా పెడతా. ఈ ఫోటోని పెద్దగా పెడతా, చూడండి ఒకసారి. చూసిన తర్వాత మీరు చెప్పండి. మీ పిల్లలు కానీ ఇంకా పక్క పిల్లలు అట్లా ఉంటారు అందరూ. చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నా, చాలామంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చెప్తూ ఉంటారు వాళ్ళు. ఆ విధంగా ఇప్పుడు నాకు తెలిసింది ఈ సబ్జెక్ట్ చెప్పడానికి చాలా అనుకున్నా కానీ మళ్ళీ గుర్తుకొచ్చి ఇప్పుడు చేస్తున్న వీడియో. చూసి చెప్పండి, మీ సలహాలు వాళ్ళకి ఇవ్వండి. ఇదే ఫోటో నేను కమ్యూనిటీలో పెడతా. ఇప్పుడు ఫోటో వస్తుంది, మొత్తం అబ్జర్వ్ చేయండి, మ్యూజిక్ వస్తుంది. నేను అబ్జర్వ్ చేసిన తర్వాత సలహాలు ఇవ్వండి తెలిసిన వారికి. 10 మందికి ఉపయోగపడతాను అనుకుంటున్నా. సరేనా? పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. తర్వాత మన చాలా కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రిప్షన్ గంట కొట్టండి. ఇది చూడండి ఫోటో, ఇది పెద్దగా వస్తుంది. చూస్తుండే మొత్తం మ్యూజిక్ వస్తుంది. దేని తర్వాత ఏముంటుంది మొత్తం క్లియర్గా ఉంటుంది అందులో. చూడండి ఒకసారి. ఇదే అండి మొత్తం దేని తర్వాత ఏం చదవచ్చు, 10th తర్వాత ఎన్ని కోర్సులు ఉన్నాయి మొత్తం కనబడుతున్నాయి. ఇంకా దీన్ని 3 ముక్కలుగా పైన నుండి పైన, మధ్యలో, కింద 3 ముక్కలు చేసి పెడుతున్నా. ఒకసారి పౌజ్ చేసి అన్నీ చదవండి క్లియర్గా, మీకు మంచి అర్థమవుతుంది. ఇంకా తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే 10th తర్వాత పిల్లలు చాలా ఉపయోగపడతాయని నేను ఈ మధ్య ఆలోచన వచ్చి ఇది పెడుతున్నా. ఆలోచించుకొని మీరు ఇంకొక సహాయం చేయండి. చదువుకున్న పిల్లలు నాకు తెలిసింది ఇది, ఎందుకంటే మాకు అనిపించింది అప్పట్లో, అందుకే నాకు గుర్తుకొచ్చి ఇట్లా చేసి పెడుతున్న వీడియో. సో మీ సలహాలు పిల్లలకి ఇవ్వండి. మా టీచర్స్ చాలామంది ఉన్నారు, అందరూ చెప్పండి ఒకసారి. ఓన్లీ మన అభిప్రాయాన్ని అందరూ చెప్పండి. మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అందరికీ. పూర్తి వీడియోస్ ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.